జీవితాన్ని అంతా వదిలేసావు, నువ్వు క్రొత్తగా మారిపోయావు. ఇంకా మారిపోయిన తర్వాత మళ్ళా పాత జీవితంలోనే నేను అలానే చేస్తానండి, నేను అలానే బతుకుతానండి, నాకు ఎవరు చెప్పినా కానీ నేను వాళ్ళ మాట విననండి, నేను పట్టించుకోనండి, నువ్వు చెప్పినా నేను కూడా పట్టించుకోను, దేవుడు చెప్పినా విననంటే ఆ పరిస్థితి ఏమైతే తెలుసు తర్వాతకి ఘోరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. ఏమంటే ఒకప్పుడు దావీదు చేసిన పాపం దేవుడని దేవుడు వదిలిపెట్టినాడు. వదిలిపెట్టలే, ఏం చేసిండు? శిక్షించినా లేదా? ఎక్కడ బతికినాడా? అడవిలో బతికే పరిస్థితి. ఏమండి ఒకప్పుడు నెబుకద్నెజరు కూడా ఎక్కడ బతికిండు? వాడు కూడా అడవిలోనే బతికిండు. వాడు కూడా గర్వించిండు, దేవుడు ఎదుట పాపం చేసిండు. అంటే వాడిని కూడా ఏం చేసిండు? రాజైన నెబుకద్నెజరునే వదిలిపెట్టలేదు. మరి మనం అంటే దేవుడి దృష్టిలో ఎవరు కూడా గొప్ప కాదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నాను, నేను సేవకుడిని, పాపం చేసిన ఏం కాదు, దేవుడు క్షమించుతాడులే అని చేస్తే క్షమించుతాడా? రాజైన దావీదు గురించి ఏం చెప్పిండు? ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు అని చెప్పిండు. మరి అలాంటి వాడు పాపం చేస్తే వదిలేస్తారా? ఒక సంసోన్ గారు కూడా పాపం చేసిండు. దెలీలా మాయలో పడి దేవుడు ఏ సంకల్పం ప్రకారంగా అయితే తనని కావాలనుకున్నాడో ఆ సంకల్పాన్ని మర్చిపోయి తన రహస్యాన్ని చెప్పొద్దని చెప్పిండు. ఎవరికి? మనుషులలో ఎవరికి చెప్పొద్దండు. ఆ తల వెంట్రుకలు మంగళకత్తి పడకూడదు నాయన, దీన్ని మాత్రం జాగ్రత్త అని చెప్పిండు. కానీ ఏం చేసిండు? దెలీలా మాయలో పడి రహస్యాన్ని చెప్పిండు. ఎమ్మటే ఏమైపోయింది? ప్రాణం పోయింది. అంటే చూసిన ప్రతి మనిషి జీవితం మనకు అర్థం కావాలి. మరొక వ్యక్తి ఉండు, ఆయన సొలొమోను గారు. ఆయన మహాజ్ఞాని. ఆయన ఎంతటి జ్ఞానివంతుడో మనకి తెలుసు, ఆయనకున్న సంపద ఎంతో మనకి తెలుసు. కానీ ఆయన ఏం చేసిందంటే దేవుడి మాటను పక్కన పెట్టి ఆయనకు నచ్చిన స్త్రీని వివాహం చేసుకొని వాళ్ళు చెప్పిన మాయలో పడిపోయి దేవుని దూరం చేసి ఏం చేసేవాడు? వాళ్ళని పూజించేవాడు. వాళ్ళ భార్య మాటిని వాళ్ళు ఏదైతే పూజించదో వాళ్ళని పూజించడమే కాదు, వాళ్ళకి ఏం చేసిండు? మందిరాలు కట్టడం స్టార్ట్ చేసిండు. చూసారా అండి? అంత మహాజ్ఞానియే పడిపోయిండు. మహాజ్ఞానియే పాపంలో పడితే దేవుడు ఏం చేసిండు తెలుసా? అతను కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఆ తర్వాత ఇది మారింది కాబట్టి కొన్ని గ్రంథాలు రాసే అవకాశం వచ్చింది. అంటే చూడండి ఏమండి, ఎంతమంది భక్తులు తమ జీవితాలలో దేవుడిని నమ్ముకున్నా, భక్తిగా బ్రతికినా, ఏదో సందర్భంలో పాపం చేసినా దేవుడి శిక్ష వేసిండు. శిక్ష వేసినాక వాళ్ళు ఏం జరిగింది? మార్పు అనేది జరిగిందా లేదా? మరి మనం దేవుడు ఇప్పుడు మరి ఈ కాలంలో శిక్షించట్లేదు కదండి, మరి మేము ఎన్ని తప్పులు చేసినా కానీ బాగానే ఉంటున్నామని మాకేం కాదు అనుకుంటున్నారా? ఇప్పుడు వేసే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? భూమి మీదకి మనం కనపడమన్నమాట. అలాంటి శిక్ష అనమాట. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వరకు పాతాలకు పోవడమే, అదే భయంకరమైన శిక్ష. అందులోకి పోయిన తర్వాతకి ఎలా ఉంటుందో పరిస్థితి మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాము. మరి మనం మర్చిపోకూడదు. చూడండి మరొక మాట చూద్దాం.